గాంజా నిర్మూలన మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి గాంజా సెల్లింగ్స్ అదేవిధంగా గాంజా కన్జంప్షన్ చేసినటువంటి కార్యక్రమాల మీద జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్స్ నిర్మిస్తున్నాము. అదేవిధంగా అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టుకొని ఏ పాకెట్స్లో విచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ జరిగే అవకాశాలు ఉన్నాయో వీటన్నిటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, ఆ ప్రాంతాల్లో ఆర్డినెన్స్ ఆపరేషన్స్ని విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా కండక్ట్ చేయడం, అదేవిధంగా బాపట్ల చిరాల రైల్వే స్టేషన్స్ని కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి సర్ప్రైజ్ ట్రైన్ చెకింగ్స్ ద్వారా ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి కూడా రైల్వే పోలీసులతో కూడా కలిసి అనేక కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం అనునిత్యం గాంజా నిర్మూలన కార్యక్రమంలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా రౌడీ షీటర్స్ మీద అదేవిధంగా గతంలో గాంజా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తుల మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచడం జరిగింది. రౌడీ షీటర్స్ ప్రతినిత్యం కౌన్సిల్స్ని కండక్ట్ చేయడం, క్రైమ్ యాక్టివిటీని కంట్రోల్ చేయడం, దీంతోపాటు వీరు గతంలో ఎన్డీపీఎస్ గాంజా కేసులు ఇన్వాల్వ్ అయినటువంటి షీటర్స్ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి ఫర్దర్గా వాళ్ళు ఎటువంటి గాంజా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కాకుండా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణకు ముందుకు జరుగుతుంది. అందులో భాగంగా బాపట్ల టౌన్లో రౌడీ షీటర్ అయినటువంటి ఫిరోజ్ గాంధీ అనే వ్యక్తి మీద నిఘా పెట్టడం, తద్వారా అతనితో పాటు గతంలో గాంజా కేసులు ఇన్వాల్వ్ అయినటువంటి ప్రేమ్ కుమార్ ఇద్దరి గ్యాంగ్ ద్వారా జిల్లాలో ముఖ్యంగా బాపట్ల టౌన్లో గాంజా సెల్లింగ్ అండ్ గాంజా కన్జంప్షన్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినటువంటి వీరితో పాటు మరో 20 మందిని ప్రత్యేక టీం ద్వారా పట్టుకోవడం జరిగింది. ఇందులో బాపట్ల టౌన్కి సంబంధించి 18 మెంబర్స్, మున్నూరుకు సంబంధించి 2 మెంబర్స్, తిట్లవారిపల్లి మండలంకి సంబంధించి 2 మెంబర్స్, అమరదూరుకు సంబంధించి 2 మెంబర్స్, కర్లపాలెం నుంచి ఒకరు, ఏలూరు నుంచి ఒకరు, ఒడిశా నుంచి 3 మెంబర్స్ ఈ ఎంటైర్ బ్యాక్ బోన్ లింకేజెస్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఐటీ కోర్టు, అదేవిధంగా బాపట్ల డిఎస్పీ, బాపట్ల టౌన్ సిఐ దీని మీద ప్రత్యేకంగా పనిచేసి గాంజా సెల్లింగ్ చేస్తున్నటువంటి మరియు గాంజా పర్చేజ్ చేసి కన్జంప్షన్ చేస్తున్నటువంటి 29 మందిని ప్రత్యేక టీం ద్వారా హిట్లోకి తీసుకొని వీరి నుంచి సుమారు 2 కేజీల 756 గ్రాములు గాంజాని, అదేవిధంగా 1,50,000 రూపాయలటువంటి క్యాష్ని మరియు 23 మొబైల్ ఫోన్స్ డివైజెస్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరందరినీ కూడా తదుపరి చర్యలు తీసుకొని డిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లాలో జిల్లా పోలీస్ యంత్రాంగం అనునిత్యం గాంజా నిర్మూలన కోసం, గాంజా కంట్రోల్ కోసం పనిచేస్తుంది. జిల్లాలో ఎనీ కాస్ట్ గాంజా కన్జంప్షన్, గాంజా సెల్లింగ్ లేకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. రానున్న రోజుల్లో ముఖ్యంగా రౌడీ షీటర్స్కి హెచ్చరిస్తున్నాం, అదేవిధంగా గతంలో గాంజా కేసులు ఇన్వాల్వ్ అయిన వారికి హెచ్చరిస్తున్నాం. జిల్లాలో సచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ని ఎవరు చేపట్టినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ జిల్లా పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీరి మీద అవసరమైతే పీడీ యాక్ట్, ఎక్స్టర్నమెంట్ అండ్ ప్రత్యేకంగా పిక్ ఎన్జిపిఎస్కి ప్రపోజల్స్ కూడా ప్రభుత్వానికి పంపించి జిల్లా నుంచి పరిష్కరించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం గాంజా క్వాంటిటీ సీజ్ చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్ వాహనాలు వేసి తదుపరి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్లో భాగంగా
ఆల్ ఫార్వర్డ్ లింకేజెస్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ మనం వెరిఫై చేసి దాన్ని రిపోర్ట్ చేసి తీసుకోవాలి. చాలా ఉంటాయి బ్రీఫింగ్స్ చేసిన తర్వాత గొడవకి వెళ్ళాలంటే భయపడే స్థాయికి వచ్చేసారు టౌన్లో మాత్రం. కృష్ణారావు పీసీ కృష్ణారావు. నెక్స్ట్ మురళి రెడీ ఇవ్వండి. ఓంకార్ కిషోర్ మురళిరా సార్ సార్ ఓకే సార్. కిషోర్ రా. బాబు మనోజ్ ఓకే సార్. వెంకటేష్ నెక్స్ట్ ఓకే సార్. ఏఎస్ఏ బ్రహ్మం ఓకే సార్. ఓకే ఎస్ఏ విజయ్ కుమార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్ సార్ దాన్ని బ్యాక్వర్డ్ లింకేజెస్లో మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఫిక్స్ అప్ చేయాలి.